వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసిన జిల్లా మున్నూరు కాపు సంఘం సభ్యులు. కె గంగవరం మండలంలోని అముజూరు గ్రామంలో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు. మంత్రి అచ్చెన్నాయుడు తాలూకా అని పోలీసుపై చిటికలు వేసి దురుసు ప్రవర్తన. వీఆర్ పంపుతామని చిటికలతో ఛాలెంజ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొహరం పండుగ వేడుకలు. కులమతాలకి అతీతంగా మొహరం పండుగ పూజలు. దావన్పల్లిలో ఘనంగా శ్రీ గురు పూజోత్సవం. ఘనంగా పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు. మూడో విడతలుగా రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కేటీఆర్ ట్వీట్. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కొనసాగుతున్న వరద. అక్రమంగా తరలిస్తున్న 15 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత. జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలువగా నూతన కార్యవర్గాన్ని అభినందించిన శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అమీర్ శెట్టి మల్లారెడ్డి, కోశాధికారి కుంట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని అముజూరు గ్రామంలో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వారి నాయకులు మాట్లాడుతూ ఏకలవ్యుడు తన జాతివాడని, ద్రోణాచార్యులు విలువిద్య నేర్పించలేదని, అయినప్పటికీ ఆయన బొమ్మను మట్టితో చేసుకుని విలువిద్యను అభ్యసించి గురువును మించిన శిష్యుడిగా ఆయనాడని, గురుభక్తి విషయంలో తన కుడిచేయి బొటనవేలు గురుదక్షిణగా ఇచ్చిన ఘనత ఏకలవ్యుడని తెలియజేశారు. ఈ సందర్భంగా బీసీ ఏ కులానికి చెందిన వారు ఎస్టీలుగా సర్టిఫైడ్ చేయించుకుంటున్నారని, అలాగే మండలంలోని అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయని, మాకైతే ఏ విధమైన కమ్యూనిటీ హాల్ లేదని, మా కులాన్ని గుర్తించి ప్రభుత్వం అన్ని విధాలుగా మాకు సహకరించాలని, త్వరలో ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలను కలిసి ఆ సమస్యలు పై వినతి పత్రాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం పెద్దలు, జిల్లా నాయకులు, అలాగే మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ అమ్జూరు గ్రామంలో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి ఎరుకుల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా మరి నా పేరు సంగడాల సత్యనారాయణ, మరి జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు మిత్రులందరూ కూడా, పెద్దలందరూ కూడా, మరి మా కులానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదికను అలంకరించి మా యొక్క ఉనికిని చాటాలేని ఆలోచనతో మీ అంతా కలిసి నడవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజున తులేకాదశి మరి ఏకలవ్యుడి జయంతి ఉత్సవములు మరి ప్రతి గ్రామాన, ప్రతి ఎరుకుల కుటుంబంలోనూ కూడా ప్రతి సోదరుడు, ఎరుకుల సోదరుడు జరుపుకోవాలని, మన మూల పురుషుడి యొక్క మరి మనం జయంతి ఉత్సవాలను మనం చాటుకోవాలని మరి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. విశాఖపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు నిర్లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. మేము మంత్రి గారి తాలూకా మీ అంతు చూస్తామంటూ ట్రాఫిక్ పోలీసుల్ని నడి రోడ్డుపై బెదిరించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. పసుపు బిల్ల పెట్టుకుని ఇలానే అధికారులను బెదిరించాలని చెప్పవా అచ్చెన్నాయుడు అంటూ ఇతర పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కులమతాలకి అతీతంగా మొహరం పండుగను మొహరం కమిటీ వారు ఘనంగా నిర్వహించారు. అన్ని వీధుల్లో పీరీలను ఊరేగింపుగా చేసి భక్తుల పూజలను అందజేశారు. ఈ మొహరంలో లాల్ సాహెబ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొహరం కమిటీ అధ్యక్షుడు షేక్ గాలిబ్ బాషా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మొహరం కమిటీ సభ్యులు షేక్ రంజాన్, షేక్ హుస్సేన్, షేక్ జానీ, షేక్ లాల్ సైదుల్, షేక్ మధుర్, షేక్ బాబు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మంలో గురువుకు విశిష్ట స్థానం ఉన్నదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దావన్పల్లి ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ గురు పూజ ఉత్సవాలకు ప్రధాన వక్త పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మం పరిరక్షణ, విశ్వగురు భారద్వేయంగా సంఘం పనిచేస్తుందని, హిందూ గురు పరంపర విశ్వానికి ఆదర్శమని, వ్యాస గురు పౌర్ణమి ప్రత్యేకతను వర్ణించారు. స్వామి వివేకానంద విశ్వ సర్వమత సమ్మేళనంలో సనాతన ధర్మం విశిష్టతను, గురు పరంపరను, గురుశక్తి ఔన్నత్యాన్ని చాటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఎస్టీసెల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బానావత్ తిరుపతి నాయక్, ధర్మ జాగరణ ప్రముఖ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. బ్యాక్ టు న్యూస్. మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 164 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరా సంఘం కొడంగల్ తాలూకా కార్యదర్శి నెల్లిరాములు మాట్లాడుతూ పండుగ సాయన్న అణగారిన వర్గాల తరపున నిజాం దొరల నిరంకుశ పాలనకు దేశ్ముఖ్ భూస్వాములను వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వంచర్ల బాలయ్య, కె శ్రీనివాస్, గుల్ల రవి, సాయిలు, మొగులుప్ప నారాయణ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 164 జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన గుజరాత్ కుల పెద్దలు మరియు అనగారిన వర్గాల పెద్దలందరికీ, జాతి పెద్దలందరికీ నమస్కరించుకుంటూ పాబ్నార్లో పండుగ సాయన్న తప్పుడు పండుగ సాయన్న ఆశయాలు ముందు మనం కొనసాగిస్తూ పండుగ సాయన్న అనగారిన వర్గాల కోసం ఎంతో శ్రమించి పెత్తందారుల గుండెల్లో నిద్రపోయి భూస్వాముల నుండి ఆయన ఎంతో ఎదుర్కొన్న ఆయన పోరాటం చేసి అనగారిన వర్గాలకు కూడు గుడ్డ లేనటువంటి ఆయన ఆశయం నెరవేర్చి ప్రతి ఒక్కరికి సేవ చేసిన పండుగ సాయన్న ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ఆయన ఆశయాలను గుజరాత్ జాతి గౌరవిస్తూ ఈరోజు పండుగ సాయన్న అంటే ఒక కులానికి చెందినవాడు కాదు. పండుగ సాయన్న అనగారిన వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం, మైనార్టీ వర్గాల కోసం, దళిత బహుజన వర్గాల కోసం ఆయన ప్రాణాన్ని అంకితం చేసినటువంటి మహా వ్యక్తి. ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తూ మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తున్నాను. రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ కానున్న నేపథ్యంలో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచే రైతు రుణమాఫీ డబ్బును బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఇస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు రుణమాఫీ నిధులు జమ చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి నిన్న ఆదేశాలు జారీ చేశారు. అయితే 10,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు రేపు తమ రుణాలను మాఫీ అవుతాయా లేదా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టత ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటల వరకు 1 లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు. మొత్తం 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తొలి విడతగా 1 లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు నిధులను విడుదల చేస్తున్నారు. ఇక 1 లక్ష రూపాయల నుంచి 1.5 లక్షల వరకు ఉన్న రుణాలను ఈ నెల ఆఖరులోపు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు 15 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల్లోంచే 7,000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లింపు. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుండి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని ఫోజులు. 40 లక్షల పైచిలుకు రైతులు 1 లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందికే ఎట్లా ఎంపిక చేస్తారు? 2014 నుండి 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా? 2014లోనే కేసీఆర్ సర్కార్ 1 లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి 16,144 కోట్లు సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చింది. 2018లో 1/2 లక్షలోపు రుణమాఫీకి 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన రూపాయలు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్ని వెంటనే మాఫీ చేయాలి, అర్హులైన అందరూ రైతులకు రైతు బంధు విడుదల చేయాలి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాయి ప్రాజెక్టు కొనసాగుతున్న వరద డ్యాం ప్రస్తుత స్థాయి 7.27 టీఎంసీ, పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 402.90 అడుగులు. ఇన్ఫ్లో 2,800 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 12,000. నిన్న రాత్రి 10 గంటలకు 3 గేట్లు ఎత్తి
12,000 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. కిన్నెరసాని నది ప్రవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన కిన్నెరసాని డ్యాం అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంట నుండి ఉత్తరప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న 15 లక్షల విలువ చేసే సుమారుగా 75 కేజీల నిషేధిత గంజాయిని పాల్వంచాలో పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కార్ సీజ్ చేసి పాల్వంచ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి అప్పగించిన ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అధికారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసిన జిల్లా మున్నూరు కాపు సంఘం సభ్యులు. కె గంగవరం మండలంలోని అముజూరు గ్రామంలో ఎరికల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు. మంత్రి అచ్చెన్నాయుడు తాలూకా అని పోలీసుపై చిటికలు వేసి దురుసు ప్రవర్తన. వీఆర్ పంపుతామని చిటికలతో ఛాలెంజ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొహరం పండుగ వేడుకలు. కులమతాలకి అతీతంగా మొహరం పండుగ పూజలు. దావన్పల్లిలో ఘనంగా శ్రీ గురు పూజోత్సవం. ఘనంగా పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు. 3వ విడతలుగా రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కేటీఆర్ ట్వీట్. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కొనసాగుతున్న వరద. అక్రమంగా తరలిస్తున్న 15 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.